నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు తలాంతి ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, పలానది ఇచ్చాడు, బాగున్నాను అని అనుకుంటున్నావేమో. ఇవ్వడం ఆయనకి తెలుసు, తీసుకోవడం కూడా ఆయనకి తెలుసు. సౌలుకి అన్నీ ఇచ్చాడు. దేవునికి ఎంతకాలం సౌలు ఇది వద్దన పని ఎందుకు చేసావు? అమాలేకులతో యుద్ధం చేయి. వింటున్నారా అండి? అమాలేకులతో యుద్ధం చేయి. ఒక్క వస్తువు కూడా అక్కడి నుంచి తేకంటే బలిసిన వాటిని నేను వద్దన్నాను. అది ఎంత గొప్పది. దేవుడు వద్దంటే ఎంత గొప్పదిచ్చిన దేవుడు తీసుకోడండి. చేతులకి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పని మాట, దేవుడు వద్దు అని అన్నాడంటే అది ₹1,00,00,000 ఆయనకి నిర్వీర్యమే. దేవుడు కావాలనుకున్నాడా అనుకుంటే మరమరాలు కూడా దేవుడు స్వీకరిస్తాడా? కొట్టలు గట్టిగా చెప్పట్లా. దేవుడు వద్దనుకుంటే అది ఎంత గొప్పోడైనా గొప్పదైనా వేస్తే, దేవుడు కావాలనుకుంటే తీసి పాడేసిన అటుకులు కూడా తీసుకుంటాడు ఆయన. అంతే. అర్థమవుతుందండి? నా మాటలు అర్థం చేసుకోవాలి ప్లీజ్ దయచేసి. ఇవాళ నా పాయింట్ ఏంటో తెలుసా? ఎంతకాలం? ఎంతకాలం రా? ఎంతకాలం తమ్ముడు? ఎంతకాలం చెల్లి? ఎంతకాలం పాస్టర్ గారిలో? మాకు ప్రశ్న. ఎంతకాలం గడవదండి? మొత్తం నోట్లోకి వెళ్ళడం పెద్ద విశేషం ఏముంది? చాలాసార్లు చెప్పాను. మన రాజమండ్రిలో బొవ్వక లోటు అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదో, రాజమండ్రిలో మాత్రమే బొవ్వకి చాలా ఏమండి సమృద్ధి, భోజనానికి సమృద్ధి ఉన్న జిల్లా ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అది తూర్పుగోదావరి జిల్లా. దాంట్లో మళ్ళీ రాజమండ్రే. గోదావరి గట్టును కూర్చుంటే ఇట్టేస్తారండి భోజనం మధ్యాహ్నం. తెలుసా మీకు? ఈ మధ్యన ₹5 ఎట్టుకెళ్తే భోజనం కూడా పెడుతున్నారు టిఫిన్తో సహా. వీటికి లోటు లేదండి. కానీ దానికోసమే బ్రతుకుతాం అనుకుంటే మనకన్నా ఏమండి చూసుకోవాలా? మనుషులందరికంటే నేను దౌర్భాగ్యుడిని అన్నాడు. నేను శరీరాన్నే కోరుకుని శరీరమే నా జీవితం అయితే నేను మనుషులందరికంటే దౌర్భాగ్యుడిని. పౌలు గారు పలికిన మాట. శాశ్వతమైనవి ఉన్నాయి, గుర్తుంచుకోవాల్సినవి ఉన్నాయి, గుర్తుంచుకోవట్లేదు. మర్చిపోవాల్సినవి ఉన్నాయి, మర్చిపోవట్లేదు. చెయ్యాల్సినవి ఉన్నాయి, చేయట్లేదు. చెయ్యకూడనే ఉన్నాయి, చేస్తున్నాం. అందుకే